మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా స్థానిక ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో బొందిల రజక సంఘం వారు నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. మొదట ఎమ్మెల్యే సంఘ పెద్ద మనుషులతో కలిసి రాణా ప్రతాప్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ధైర్యానికి, శౌర్యానికి, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం రాణా ప్రతాప్ మహారాజ్ అని అన్నారు. మొఘలుల నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భరతమాత ముద్దుబిడ్డ అని కొనియాడారు. ఈ దేశంలో పుట్టిన గడ్డిపరక సైతం ఈ దేశ పౌరుషాన్ని, దేశభక్తిని పాలు పంచుకుంటుందనడానికి నిదర్శనం మహారాణా ప్రతాప్ గుర్రం, చేతక్ దీనికి నిదర్శనమని అన్నారు. హల్దీఘట్టి యుద్ధంలో వీరోచితంగా పోరాడి తన ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహారాణా ప్రతాప్ను రక్షించడానికి 26 అడుగుల కందనంపై నుండి దూకి రక్షించడమే అందుకు నిదర్శనమన్నారు. మహారాణా ప్రతాప్ సింగ్ మహారాజ్ విదేశీయులకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. శక్తివంతమైన అమెరికా పైన 2 దశాబ్దాలు సుదీర్ఘ పోరాటం అనంతరం విజయం సాధించిన వియత్నాం దేశ అధ్యక్షుడు స్వయంగా తమ గెలుపుకు మహారాణా ప్రతాప్ సింగ్ మహారాజ్ ప్రేరణాదాయకమని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. వియత్నాం విదేశాంగ శాఖ మంత్రి భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు స్వయంగా ఉదయ్పూర్లో రాణా ప్రతాప్ సమాధిని దర్శించి అక్కడ ఉన్న పిడికెడు మట్టి తీసుకొని ఈ దేశ వీరత్వం, ఇక్కడ ఉన్న వీరుల ప్రేరణ మా దేశాన్ని కూడా అవసరమని చెప్పి ఆ మట్టిని తీసుకెళ్లి వియత్నాం దేశ మట్టిలో కలపడం జరిగిందన్నారు. భారతదేశానికి, ఇక్కడ పుట్టిన వీరుల పౌరుషానికి ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయాయని అన్నారు. నేడు జరుగుతున్న భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఛత్రపతి శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్ లాంటి వీరుల స్ఫూర్తితో నేడు పాకిస్తాన్ పైన, ఉగ్రవాదం పైన ఉక్కుపాదం మోపడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. एवं ग्रह गुण विशेषण विशिष्टर्थम श्री पार्वती नीलकंठेश्वर स्वामी देवता सन्निधानेन अभिषेक पूजा अर्चना पूजनम हंच कर्म करिष्यादातो निर्विघ्ना भवत्तम आयाम देव पूजा राधातो विघ्नेश्वर स्वामी देवताभ्यो नमः विघ्नेश्वर गौरी समेत शिव ध्यान ओम गणानां वा गणपति कुं भवामे कविं कवीना भवतु युद्धं तन विजय अदे श्री नीलकंठेश्वर स्वामी परिपूर्ण कृपा कटाक्षां प्रत्यर्थे युद्धरंग मध्ये अखंड विजय प्राप्ति सिद्ध्यर्थं भारत देश अखंड विजय प्राप्ति सिद्ध्यर्थं अभिषेक पूजा अंच करिष्यामि गणानां अंदर मुट्कोंడి ఒక్కల చేత ఏప్రిల్ 22న కాశ్మీర్ లోయలో పెహల్గాంలో జరిగిన అమాయక ప్రజలపైన ఉగ్రవాదుల దాడి అది పైశాచికం. దాని వెనుకాల పాకిస్తాన్ ప్రభుత్వ అండదండలు, ఉగ్రవాదులు, ప్రముఖ ఉగ్రవాద సంస్థలైన జైష్మే, లష్కరే కానీ ఇతర అన్ని సంస్థలు, దానికి ఆధారాలు కూడా లభించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక దేశ ప్రజలకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కల్పించే విధంగా తప్పకుండా దానికి బదులిస్తామని అనేక మార్లు చెప్పడం జరిగింది. 3 రోజుల క్రితమో 9 స్థావరాలపైన, పీఓకే మరియు పాకిస్తాన్లోని 4 స్థావరాలపైన ఆపరేషన్ సింధూర్ పేరు మీద
సుమారు 100 మంది ఉగ్రవాదులని మట్టుబెట్టడం, ముఖ్యమైన స్థావరాలు భూమట్టడం చేయడం జరిగింది. భారతదేశం అంటే చరిత్రలో ఎప్పుడు కూడా భారతదేశం ఒక తప్పు చేయదు ముందు, కానీ తప్పు చేసిన వాళ్ళకు ఈట్క జవాబ్ పత్తర్స్ అనే విధంగా ఇచ్చే దమ్ము ధైర్యం ఆ భరతమాత బిడ్డలందరికీ కూడా ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అనేకసార్లు చెప్పిన తర్వాత కూడా పాకిస్తాన్ ఉరికొల్పే విధంగా, అంటే రెచ్చగొట్టే విధంగా అమాయక ప్రజల్ని ఆపరేషన్ సింధూర్ తర్వాత బార్డర్లో ఉన్న రాష్ట్ర అమాయక ప్రజలపైన దాడులు చేయడం, మళ్ళీ కూడా పాకిస్తాన్కు అన్ని దేశాలు కూడా భారత్కు మద్దతుగా ఉంటూ చేసిన తప్పుని మీరు సమర్థించుకున్నద్దు, మీరు తప్పు చేసిర్రు, ఎటువంటి చర్యలు తీసుకున్నదన్న తర్వాత కూడా నిన్న రాత్రి క్షిపణులు దాడులతోటి దాడి చేస్తే పాకిస్తాన్కు, దానికి భారతదేశ సైనికులు, త్రిదళ సైనికులు తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పడం జరిగింది. క్షిపణులని కానీ ఇతర డిఫెన్స్ ఆయుధ స్థావరాలపైన భారతదేశం అటాక్ చేసి వాటి అన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. నిన్న రాత్రి నుంచి మొదలైన యుద్ధం భారతదేశం పై చేయిలో ఉంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ అండర్గ్రౌండ్లో దాక్కోవడం జరిగింది. నేను పాకిస్తాన్ ఏదైతే ఇది మంచిది కాదు అని అనేక దేశాలు చెప్పినప్పటికీ అన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు చేస్తున్న యుద్ధం ధైర్యానికి, సాహసానికి మారుపేరైన భారతదేశ త్రిదళ సైనికులకు వారు చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు దోవల్ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ స్వయాన యుద్ధాన్ని పర్యవేక్షిస్తూ ఏదైతే యుద్ధం జరుగుతూ ఉందో, ఈరోజు ఇక్కడ ఇందూర్ నగరంలోని స్వయంభూ నీలకంఠేశ్వర ఆలయంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులము, కార్యకర్తలము, నాయకులమందరం కూడా పూజలు చేయడం జరిగింది. భారతదేశం న్యాయంగా చేస్తున్న ఈ పోరాటం భారతదేశం విజయం సాధించాలని, ఏదైతే పాకిస్తాన్ ఈరోజు ప్రభుత్వం అంతా కూడా ఉగ్రవాదులే, ప్రభుత్వ అధికారులు, ప్రధానమంత్రితో సహా అక్కడున్న సైనికులు మొత్తం మంది ఉగ్రవాదులతోటి కలిసి పనిచేస్తారు. అంటే పాకిస్తాన్ మొత్తం కూడా ఉగ్రదేశమే. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం పాకిస్తాన్లోనే కాకుండా భారతదేశం వైపు చూసే ప్రతి పాకిస్తాన్ ఉగ్రవాద దేశాలన్నిటికీ కూడా మటుమాయం చేసే విధంగా కూకటి వేలతో మొత్తం ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా మొత్తం చెండాడబడతాయి. భవిష్యత్తులో ఏదైనా కానీ భారతదేశం వైపు చూడాలన్నా, ఏ ఉగ్ర సంస్థ కూడా ఇటువైపు చూడాలన్నా కానీ ఖబర్దారని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ అయితే ముంకిన్ హై, మోడీ అయితే ముంకిన్ హై. ఇలా దేశ ప్రజలందరూ కూడా గర్వపడే విధంగా, తలెత్తుకునే విధంగా యుద్ధం జరుగుతూ ఉంది. పై చేయి భారతదేశందే, విజయం కూడా భారతదేశందే. కానీ ఇక్కడ అర్బన్ నక్సలైట్లు, అర్బన్ ఉగ్రవాదులు, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు కొందరు ఆపరేషన్ సింధూర్ని కానీ, దేశంలో ఈరోజు భారతదేశం జరుపుతున్న యుద్ధం కానీ దానికి నెగిటివ్గా మాట్లాడటం జరుగుతూ ఉంది. నేను కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నా, ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ కాదు. ఏదైతే పాకిస్తాన్కు, చైనాకు వేలాది ఎకరాలు ఉపజెప్పిన కాంగ్రెస్ కాదు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో. ఖబర్దార్, మీరు మాట్లాడే ఏదైనా కానీ జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరిస్తూ మరొక్కసారి ఈరోజు
నీలకంఠేశ్వర ఆలయంలో భారతదేశం జరుపుతున్న యుద్ధము భారతదేశం విజయవంతం కావాలని మేమందరం కూడా కోరుకుంటూ మరియు నగర జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు కోరుతా ఉన్నా, మీరు కూడా మీ ఇష్టదైవం మీ కులదైవం భారతదేశం యుద్ధంలో విజయం సాధించాలని అందరూ కూడా ప్రార్థించాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.